యూట్యూబ్లో నెట్ఫ్లిక్స్లో మనం వీడియోస్ చూసేటప్పుడు బఫర్ అవ్వకుండా మన వీడియోస్ ఎలా స్ట్రీమ్ చేస్తారో చూద్దామండి. సో మనం ప్లే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు హై క్వాలిటీ వీడియో మనకి డైరెక్ట్గా రాదనమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మూవీని ఎగ్జాంపుల్గా తీసుకుంటే డిఫరెంట్ రెజల్యూషన్స్ క్రియేట్ చేస్తారు. 240, 480, 720, 1084. సో మళ్ళీ ఈచ్ రిజల్యూషన్ కూడా సింగిల్ ఫైల్లో ఉండదు అనమాట. ఒక 5 seconds 10 seconds ఏదో ఒకటి తీసుకుని సో అంత చిన్న చిన్న పార్ట్స్ గా కన్వర్ట్ చేస్తారు. అంటే ఒక 2 hours మూవీ తీసుకుంటే మనకి 2000 పైన ఫైల్స్ లోపల ఉండిద్ది అనమాట ఎంటైర్ మూవీ మొత్తం. సో మనం ప్లే బటన్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమైంది, ఫస్ట్ 5 seconds ఉండే పార్ట్ వచ్చింది. తర్వాత అది మనం చూసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్ట్. సో ఇలా మనకి చిన్న చిన్న ఫైల్స్ అనేవి మన డివైస్ కి వచ్చి ప్లే అవుతూ ఉంటాయి. సో వీళ్ళు ఏం చేస్తారంటే మన ఇంటర్నెట్ ని కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉంటారు. మన ఇంటర్నెట్ స్లో అయిపోయింది అనుకోండి, సో నెక్స్ట్ వచ్చే 5 second వీడియో లో క్వాలిటీది వచ్చింది. ఒకవేళ మీ ఇంటర్నెట్ నార్మల్ అయింది అనుకోండి, సో దానికి తగ్గట్టుగా 1080 4K ఏదో ఒకటి మీకు పంపిస్తారు అనమాట నెక్స్ట్. సో ఇలా ఆటోమేటిక్ గా మన ఇంటర్నెట్ కెపాసిటీని బట్టి సో వచ్చే ఫైల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మన దగ్గర రియల్ టైమ్ పెయిడ్ కోర్సెస్ ఉండేయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. థ్యాంక్ యూ అండి.